నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరు కావడంతో నిర్మాణం శతశాతం పూర్తయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీ ఖరారైన వెంటనే విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. మంగళవారం భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించిన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జిఎంఆర్ సంస్థ సమన్వయంతో 2 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. ప్రారంభోత్సవం అనంతరం వారం రోజుల్లో పూర్తిస్థాయి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా 78,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎగిరే చేప ఆకృతిలో టెర్మినల్ నిర్మించామని తెలిపారు. కార్గో, ఎంఆర్ఓ, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఎడ్యూసిటీ వంటి సదుపాయాలతో భోగాపురం అంతర్జాతీయ ఏవియేషన్ హబ్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, జిల్లా అధికారులు, జిఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఎంత హార్డ్ వర్క్తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ను మనం నిర్మించాలనుకున్నామో అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జిఎంఆర్ కానీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటం లాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, వాళ్ళందరి తాలూకా ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జూలై 10, 2024 నాడు ఇక్కడికి వచ్చేసాం. అలాగే జూలై 12 నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 days లో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి వచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనం నిర్మించడానికి డిసెంబర్ 2026 వరకు టైం ఉన్నా సరే 6 months అడ్వాన్స్ గా ఇది కట్టాలి. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. మన ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి ఇక్కడ మనం ఆహ్వానం పలుకుతున్నాం, వాళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలి అనంటే వాళ్ళకి గేట్వే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అవుతుంది ఈ ఉత్తరాంధ్రలో. సో ఈ ప్రాజెక్టు తాలూకా పనులు మనం శరవేగంగా పూర్తి చేయాలని ఆ రోజు మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ తాలూకా డేట్ ని జూన్ వరకు కూడా ప్రీపోన్ చేయడం జరిగింది. అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఈరోజు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అనేక ఎయిర్పోర్ట్లు కానీ, టెర్మినల్ బిల్డింగ్స్ కానీ దేశం మొత్తం మీద నిర్మిస్తున్నాం. ఏ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా సరే సమయం ముందు చేయాలనంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు మళ్ళీ రీస్ట్రాటజైజ్ చేసుకొని ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 years లోనే దీన్ని కంప్లీట్ చేయాలని జిఎంఆర్ని అలాగే మా డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని టైం లైన్స్ అన్ని కూడా రీఅసెస్ చేసుకున్నాం. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 years లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంతటిని కూడా పూర్తి చేశామన్నది కూడా తెలియజేస్తున్నాం. నగరంలోని తనక డీసీసీబీ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. 3వ రోజు మండపారాధనలు, లక్ష్మీ హోమములు, పూర్ణాహుతి, శ్రీచక్ర స్నానం ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యాన ఘనంగా జరిగాయి. సాయంత్రం 6 గంటల నుంచి పుష్పయాగం కార్యక్రమంతో వార్షికోత్సవ వేడుక ముగిసింది. పుష్పయాగం కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ప్రసన్న కుమార్, సంధ్యారాణి దంపతులు వితరణతో 12 రకాల పువ్వులు, 12 రకాల ప్రసాదాలతో పుష్పయాగం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయడంలో సహకరించిన ఋత్విక బృందానికి, భక్తులకు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు దుంపల సన్యాసరావు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ సభ్యులు మధుసూదనరావు, హుతాసన, బిందుకృష్ణ, డాక్టర్ సురేష్, నరసింగరావు, కృష్ణారావు, లక్ష్మీపతి, మురళి, రమేష్, చంద్రలు ఎంతగానో వార్షికోత్సవ వేడుకల్లో కృషి చేశారని ఆయన కొనియాడారు. పట్టణ ప్రజలు ప్రకృతితో మమేకం కావడానికి పార్కులే ప్రధాన వనరని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని గోనపాలెం, హట్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్కుల అభివృద్ధి పనులకు 2 కోట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆలోచనల స్ఫూర్తితో నగరంలో ఆధునిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్,
కిడ్స్ ప్లే ఏరియా, జిమ్తో పాటు అవసరాన్ని బట్టి స్కేటింగ్ ట్రాక్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 3 నెలల్లో పనులు పూర్తి చేసి శ్రీకాకుళాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గోనపాలెం పార్కుకు 40 లక్షల రూపాయలు, హట్కో కాలనీకి 55 లక్షల రూపాయలు, ఆర్కే నగర్కు 45 లక్షల రూపాయలు, అఫీషియల్ కాలనీ పార్కుకు 60 లక్షల రూపాయలు కేటాయించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నందన్కర్ పొండ్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా అధికారులు, కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సింగపురం పంచాయతీ పరిధిలోని మామిడి వలసలో జరిగిన భూ వివాదం దాడి ఘటనను రాజకీయ రంగు పులుముతూ వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని శ్రీకాకుళం మండల అధ్యక్షుడు మోకల్ల శ్రీనివాస్, సింగపురం సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎడ్ల రమణపై జరిగిన దాడికి ఎమ్మెల్యే గుండు శంకర్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బాధితులని పరామర్శించకుండా నిందితులను జైలులో కలవడం వైఎస్ఆర్సీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాంపై ఐటీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ను వైసీపీ నాయకులు ఖండించారు. ఆమదాల వలసలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులు మాట్లాడారు. రాజకీయ వికేంద్రీకరణపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తగదని రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు అన్నారు. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి తమ్మినేని లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు మాట్లాడుతూ 45 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడిపై దుష్ప్రచారం చేయడం ఖండనీయమన్నారు. పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు గురుగుబలి శ్రీనివాసరావు, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ కార్యదర్శి బెండి గాంధీ మాట్లాడుతూ తమ్మినేని సేవలను ప్రజలు గుర్తుంచుకుంటారని, వ్యక్తిగత దూషణలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కింజరాపు సురేష్తో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి కాంతారావు మంగళవారం పర్యటించి రేషన్ దుకాణాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రేషన్ సరుకుల పంపిణీ, లబ్ధిదారులకు అందుబాటు, రికార్డుల నిర్వహణతో పాటు విద్యార్థులకు అందుతున్న భోజనం, మౌలిక వసతులు, శుభ్రతను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, సేవల నాణ్యత, రికార్డుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాలకు సంబంధించిన సమస్యలపై 9962424214 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జి సూర్యప్రకాష్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. వంశధార ప్రాజెక్టు నుంచి రైతుల కోసం సాగునీరు విడుదల చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాలువల శివారు ప్రాంతాల్లోని పంట పొలాలకు కూడా సాగునీరు అందేలా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నీటి కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, సాసపు జోగినాయుడు మాట్లాడుతూ ఆధ్యాత్మికత, సామాజిక సేవతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు ఈశ్వరరావు అని కొనియాడారు. హెచ్ఎల్ నియోజకవర్గ అభివృద్ధి, త్రాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారంలో ఆయన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు ఎమ్మెల్యే పేరుతో మొక్కలను నాటారు. కార్యక్రమంలో గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, పి ఉషశ్రీ, గుడ్ల జగ్గారావు, గొర్ల వాసుదేవరావు, పుట్నూరు నాగేశ్వరరావు, దువ్వు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ బ్రాంచ్ల కేటాయింపు మంగళవారం పూర్తయింది. మొత్తం 1020 సీట్లను కేటాయించగా తొలి 5 ర్యాంకులను బాలికలు కైవసం చేసుకుని ప్రతిభను చాటారు. పీయూసీ ప్రథమ ర్యాంక్ విద్యార్థిని ఇప్పటికే ఐఐటి హైదరాబాద్లో సీటు పొందగా, ద్వితీయ ర్యాంక్ అత్తిలి బాలసత్య మాధురికి సిఎస్ఈ, తృతీయ ర్యాంక్ కర్రి లోహితకు ఈసీఈలో, 4వ ర్యాంక్ కొడగల్ మల్లీశ్వర్కి సిఎస్ఈలో, 5వ ర్యాంక్ లంక భావనకు సిఎస్ఈ బ్రాంచ్లు కేటాయించారు. యూనివర్సిటీ డైరెక్టర్ ఆచార్య గిరిధర్ మద్రాస్ విద్యార్థులకు బ్రాంచ్ కేటాయింపు పత్రాలు అందజేసి అభినందించారు. సాంకేతిక విద్యలో బాలికలు అగ్రగాములుగా నిలవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి డాక్టర్ శివరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామ శాస్త్రి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ వాసు, డీన్ వెల్ఫేర్ డాక్టర్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకార పడవలోని 6 మత్స్యకారుల కోసం భారత్ కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం,
కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పడవ యజమాని కర్రీ చిన్నను ఎంవి యూనివర్స్ వెల్తీ వాణిజ్య నౌక రక్షించగా భారత నౌకాదళ హెలికాప్టర్ ద్వారా సోమవారం సాయంత్రం విశాఖలోని ఐఎన్ఎస్ డాగాకు సురక్షితంగా తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉండి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో 2018 నుంచి కోర్టు కేసుల కారణంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ ముందుకు కదిలిందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది ఎక్సైజ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ రాష్ట్ర అధ్యక్షుడు జీవి రమణ, వైఎస్ రవిశేఖర్, ఎస్ఏ మురళీధర్ చేసిన నిరంతర కృషి, సహకారం కీలకమని పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన సిబ్బంది రాష్ట్ర అధ్యక్షుడు జీవి రమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో అభయం హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు, వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, వాహనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు. తలసేమియా బాధిత పిల్లలకు దాతలు స్వచ్ఛందంగా చేయూతనివ్వాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం తలసేమియా రక్త మార్పిడి కేంద్రాన్ని సందర్శించిన ఆయన సమక్షంలో శ్రీకాకుళానికి చెందిన గొర్రె హరిత రెడ్ క్రాస్ ప్యాట్రన్గా చేరారు. ఆమెను సాల్వతో సత్కరించిన చైర్మన్ రెడ్ క్రాస్ సేవల్లో పాట్రన్ల పాత్ర కీలకమని అన్నారు. ఈ సందర్భంగా 16 మంది తలసేమియా బాధితులకు రక్త మార్పిడి నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సచిత్ర, కె సత్యనారాయణ, జి రమణ, పి చైతన్యకుమార్, పి సుజాత తదితరులు పాల్గొన్నారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షీకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు కానీ వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసి కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గర దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా నలిపి తలకు 2 సార్లు కుంకుడు పొలను పట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలు తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవని చెప్పాలి. పెద్ద పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండడం గగనమే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వ్యాపారులు వారి వ్యాపారాన్ని పెంచుకునే దిశగా చిన్న చిన్న ప్యాకెట్లు, బాటిల్లోని షాంపూలను విక్రయిస్తున్నారు. తలకు ఇలా రాయగానే బోలెడంత పొంగు వస్తుంది. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాల్చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేలతల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారమవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన వంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వలన ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.